ఇటీవల ట్రావెల్ బస్సు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. మరీ ముఖ్యంగా స్లీపర్ కోచ్ ఏసీ బస్సు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఎక్కువైపోతోంది. 4 నెలల క్రితం కర్నూలు, నేడు మార్కాపురం బస్సు ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించారు. ఏసీ గ్యాస్ పైప్ లైన్లో బ్లాస్ట్ అవడంతో మంటల తీవ్రత పెరుగుతోందంటున్నారు రవాణా శాఖ అధికారి. దీనికి తోడు బస్సులో ఫైబర్, ప్లాస్టిక్ కంటెంట్ ఉన్న వస్తువులు దగ్ధం కావటం, దట్టమైన పొగతో ఊపిరాడకపోవడమే ఎక్కువ మంది మృతికి కారణమవుతుందంటున్న జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారితో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. ఎస్, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే క్రమంలోనే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు పదుల సంఖ్యలో మృతి చెందుతూ ఉంటారు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం సాంకేతికపరమైన అంశాలతో కూడినటువంటి విషయాలు ఉండటంతో పాటు సకాలంలో అంటే ప్రయాణికులకు అవగాహన రాహిత్య లోపం కారణంగానే మృత్యువాత పడుతున్నారా, లేదంటే బస్సుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో ఉన్నటువంటి సాంకేతికపరమైన అంశాల కారణంగానే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవాళ ట్రాన్స్పోర్ట్ అధికారులు మనతో ఉన్నారు. వారిని తెలుసు. సార్ నమస్తే. ఇవాళ ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది చనిపోవడానికి కారణాలు ఏంటి సార్? ఎలా చూడాలి దాన్ని? ఇప్పుడు ప్రమాదాలు అనేవి మనకు చెప్పిరావు, సడన్గా వచ్చేదే ప్రమాదం అంటారు. మనం జనరల్గా ఈ యొక్క బస్సుల్లో మనము ఇదివరకు వచ్చేసి R12 అనేటువంటి గ్యాసెస్ యూజ్ చేస్తాను 1990 వరకు. అది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు. జనాలు ఏమనుకుంటారంటే ఇప్పుడు కంఫర్ట్ కోరుకుంటా అన్నారు. ఏసీ బస్సులో ప్రయాణం చేయాలి, సుఖంగా పండుకొని ప్రయాణం చేయాలి, 7-8 గంటల ప్రయాణం కూడా ఏసీ బస్సులో ప్రయాణం చేయాలనేది. కంఫర్ట్ పెరుగుతూ ఉన్నప్పుడు, టెక్నాలజీ పెరుగుతూ ఉన్నప్పుడు దాని పర్యవసానంగా ప్రమాదాలు కూడా చాలా తీవ్రంగానే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ లెవెల్లో మనకు రెఫ్రిజిరేషన్స్కి వాటికి ఏ విధమైతే మనము రకరకాలైనటువంటి గ్యాసుల్ని వాడి ఆ యొక్క టెంపరేచర్ని తగ్గిస్తారో, అదేవిధంగా కూడా ఎంటైర్ బస్సుని ఒక క్లోజ్డ్ గ్లాసెస్లో పెట్టి దాన్ని చల్లబరిస్తే కానీ మనకు సుఖవంతమైనటువంటి ప్రయాణం అనేది ఉండదు. దాని తర్వాత R407 అని ఇంకొక రకమైనటువంటి గ్యాస్, ఈథేన్ గ్యాస్ని ఆ యొక్క వెహికల్స్లో ఈ కూలింగ్ పర్పస్ కోసం వాడడం జరిగింది. తరువాత ఇంకా అడ్వాన్స్డ్గా R134 అనేది టెట్రాఫ్లూరో ఈథేన్ గ్యాసెస్ అన్నీ కూడా చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రీగా ఉండేది. ఎయిర్ కండిషనింగ్కి చాలా తొందరగా కూల్ అవ్వడం అనమాట, తొందరగా కూల్ అయ్యేదానికి అటువంటి గ్యాసెస్ అనేవి వాడడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మనం ఇప్పుడు ఏసీ రూమ్ అనుకోండి, మనకు లోపల నుంచి గాలి బయటకు రాకుండా లోపల ఉండేటువంటి గాలి బయట నుంచి దాన్ని చల్లబరిచి లోపలికి పంపిస్తుంది, మళ్ళీ తిరిగి బయటికి పంపిస్తుంది. అదేవిధంగా ఇది ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండడం వల్ల కూడా అందులో వీళ్ళు బాగా మంచి నిద్రలో ఉండడం వల్ల బస్సు ప్రమాదం, స్పెషల్లీ బస్సు ప్రమాదం జరిగినప్పుడు పదుల సంఖ్యలో చనిపోతూ ఉన్నారు. వారు ఆ నిద్రలో నుంచి లేచి ఆ తొందరలో బయటపడే తొందరలో ఒకరి మీద ఒకరు పడడము, షాక్కు గురి కావడము, అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కింద పడిపోవడము. ఆ డైమండ్ గ్లాస్ని బ్రేక్ చేయమని చెప్తాం, కానీ అది అన్ని సమయాల్లో అందరికి గుర్తు రాదు. గుర్తొచ్చిన వాళ్ళు దాన్ని కొట్టడము, బయటపడడం జరుగుతుంది. గుర్తు లేని వాళ్ళు ప్యానిక్ అయిపోవడం, ముసిలి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ప్రమాదంలో చిక్కుకోవడం జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు బస్సుకి వినియోగించే గ్యాస్ వల్ల ఫ్లేమ్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా? అది కొలీజన్ జరిగినప్పుడు, జనరల్గా కొలీజన్ జరిగినప్పుడు మనం ఇందాక చెప్పాము కదా, బెలూన్లో ఒక గాలో వాటరో బాగా నింపి సన్నటి సూదితో పొడిస్తే అది ఎలాగ పగిలిపోతుందో అలాగా ఆ యొక్క హిట్ జరిగినప్పుడు బస్సులో ఉండే స్టీరింగ్ సెన్సార్లు కానీ, డోర్ సెన్సార్స్ రాకపోవడం కానీ, అవన్నీ కూడా జామ్ అయిపోవడము, ఈ ఫ్లేము మామూలుగా గ్యాస్ ఎలాగ మనం అంటిస్తే టక్కన్ ఫ్లేమ్ వస్తుందో అలాగా ఏదైనా టపాసులు పేలితే పెద్దగా శబ్దం వచ్చి వెలుగు వచ్చినట్లుగా అది ఆ వెలుగు రావడం, దానివల్ల వెంటనే ఆ యొక్క మంటలు వ్యాప్తి చెందడం, కొంతమంది చాలా ధైర్యంగా బయటికి దిగి రావడం, మిగిలిన వాళ్ళు కూడా సంరక్షించడం జరిగితే ప్రాణ నష్టం చాలా వరకు తగ్గుతుంది. అలా కాకుండా ఇక్కడ బయట ఉండే వాళ్ళు వచ్చి ఏదన్నా కొంతవరకు వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా దీని యొక్క ఇంపాక్ట్ తగ్గుతుంది. ఓకే, ఇది ప్రధానంగా అంటే ప్రమాదం జరిగిన సమయంలో ప్రజల్లో ఉన్నటువంటి అంటే మనిషి యొక్క అచంచల తత్వం అంతగా
యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ప్రమాదానికి గురి ఎక్కువ మంది మృతి చెందుతూ ఉంటారు. అదే కాకుండా బస్సుకు వినియోగించే గ్యాస్ ఏసీ గ్యాస్ కూడా ఫ్లేమబుల్గా ఉండేదానివల్ల ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత అటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అటు ప్రభుత్వం మీద, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ మీద ఉందని చెప్పి కూడా సూచిస్తున్నారు. విడిజన్స్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి నుంచి.